హాయ్ అండి. మనం చెప్పుకోబోయే కథ పేరు సహనా. దియా, ఎక్కడా? స్కూల్కి లేట్ అవుతుందమ్మా. ఎప్పుడు అల్లరేనా? రారా అని పిలుస్తుంది సహన 13 ఏళ్ల కూతుర్ని. ఆటో అతను ఒకటే హారన్ కొడుతున్నాడు. దియా దాక్కొని అమ్మని ఏడిపిస్తుంది. ఇల్లంతా వెతుకుతూ ఉంటే ఫ్రిడ్జ్ పక్క నుంచి బౌ అని అరుచుకుంటూ తల్లిని ఉలిక్కిపడేలా చేసింది దియా. నవ్వుకుంటూ బ్యాగ్ పట్టుకొని బాయ్ అమ్మా అని చెబుతూ ఆటో ఎక్కింది. అమ్మకి ఫ్లయింగ్ కిస్ ఇస్తూ అల్లరి పిల్ల అని ముద్దుగా విసుక్కుంటూ ఇల్లు సర్దుకొని వేడిగా కాఫీ తాగుతూ సోఫాలో కూర్చుంది. ఎదురుగా ఫోటోలో పూలదండ మధ్య నుంచి చూస్తూ చనిపోయిన భర్త దేవ్. ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు. దియాకి అమ్మని నేను తనకి తోడున్నాను సరే, మరి నాకు తోడెవరు? ఇలా నాకు అన్యాయం చేసి పోయావెందుకు? అది నువ్వు లేవన్న దిగులు మరిచేందుకు అల్లరి నేర్చుకుంది. అమ్మని నేను ఎంతైనా భరిస్తాను. స్కూల్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. అవెలా పరిష్కరించాలో తెలియట్లేదు. అసలు దియా మాట వినదు. మొండితనం అని కాదు కానీ తన అల్లరిలో పడి దూరమైన నాన్నవు నిన్ను మర్చిపోతున్నాను అనుకుంటుంది పిచ్చిపిల్ల మన దియా తల్లి. అన్ని రోజులానే డైరీ రాసుకుంటున్నట్టుగా మనసులో మాటలు భర్త ఫోటోను చూస్తూ తనకు తానే చెప్పుకుంటూ ఉంటుంది సహన. సహన పేరుకు తగ్గట్టుగా సహనవంతురాలు, కొంచెం భయస్తురాలు కూడా. కానీ దేవ్ చనిపోయాక భయపడుతూనే అన్నీ తెలుసుకుంది, అన్నీ నేర్చుకుంది. ఒంటి చేత్తో దియాని పెంచుతుంది. దియా సాయంత్రం స్కూల్ అయ్యాక వెంటనే ఆటో దగ్గరికి రాదు. ప్లే గ్రౌండ్లో ఆడుతూ దాక్కుంటూనో డ్రైవర్ రాజుని ఏడిపిస్తూ ఉంటుంది. 2-3 సార్లు దియా మీద కోపగించుకొని సహనాకి గట్టిగా చెప్పాడు. ఇలా అయితే నేను దియాని ఆటో ఎక్కించుకోను, వేరే ఆటో చూసుకో అని. అప్పుడు సహన, రాజుబాయ్ చిన్నపిల్ల, కోపం చెయ్యకు, నా మొహం చూసి నా బిడ్డను మాఫ్ చెయ్యరాదే అని ప్రతిమలాడేది. చల్తీ, నీ మొహం చూసి ఊరుకుంటున్నా, కానీ నీ బిడ్డకు గట్టిగా చెప్పమ్మా అన్నాడు రాజు. దియా అల్లరి పెరగటమే తప్ప తగ్గే ప్రశ్నే లేదు. ఆ రోజు వచ్చే టైంకి దియా ఇల్లు చేరలేదు. ఒక పావుగంట దాకా రాజు వచ్చాడు. ఏమక్క, దియా నాతో చెప్పకుండానే వచ్చేసినట్టుంది. ఎంతసేపు ఎదురు చూసినా దియా నా ఆటో ఎక్కలేదు. వేరే పిల్లలు గొడవ పెడుతుంటే ఆటో బయలుదేరదీసినాను. దియాని కాస్త మందలించమ్మా అన్నాడు రాజు. లేదన్నా, దియా ఇల్లు చేరనే లేదు అంది సహన కంగారుగా. అదేంటి, తన ఫ్రెండు ఎక్కే శామ్ ఆటోలో వస్తూ ఉంటుందిగా అప్పుడప్పుడు, అలానే వచ్చి ఉంటుందనుకున్నా అన్నాడు రాజు కూడా కంగారుగా. దియా మొబైల్కి ఫోన్ చేసింది సహన. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. పిచ్చిదానిలా వెంటనే 10 సార్లు ఫోన్ చేస్తూనే ఉంది సహన. దియా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తున్నా సహన కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. అన్నా, ఆటోలో వెళ్ళి దియాను వెతుకుతాము, కాస్త వస్తావా అని రాజుని అడిగింది సహన. పదమ్మా పద అన్నాడు రాజు ఆటో స్టార్ట్ చేసి. 8 వరకు వెతికారు. ఎక్కడా దియా లేదు, కనపడలేదు. సహన నెత్తి కొట్టుకుంటూ ఏడుస్తూ రోడ్డు మీదే కూలపడిపోయింది. అమ్మా, దియా ఎక్కడున్నావమ్మా, కనపడు తల్లి అని ఏకధాటిగా ఏడుస్తూనే ఉంది. మనసు ముక్కలవుతున్నట్టు ఉంది సహనకి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఎస్ఐ ప్రసాద్ శ్రద్ధ పెట్టి అన్ని వైపులా వెతుకులాట మొదలుపెట్టించాడు. అన్ని చోట్ల నుంచి సీసీటీవీ ఫుటేజ్ తెప్పించి చూస్తున్నారు. ఒక వీధిలో ఒకవైపు సీసీటీవీ పరికరం పాడైంది. ఆ వీధిలో రెండో వైపు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నారు. మొత్తం వీధిని ఆ కెమెరా కవర్ చేయలేకపోయినా దూరాన కనపడి కడపనట్లుగా దియా లాంటి ఆకారం ఎవరితోనూ నడిచి వెళుతున్నట్టు కనబడుతుంది. దియానే, అవును అని సహన ఏడుపు, భయం
కంగారు కలగలిసిన గొంతుతో చెబుతుంది. ఏడుపు వచ్చి కళ్ళు మసకబారుతుంటే పవిటతో కళ్ళు తుడుచుకొని సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంది ఆత్రంగా సహన. దియా నెమ్మదిగా అడుగులేస్తుంటే పక్కన ఎత్తుగా బలంగా ఒకతను మధ్య మధ్యలో దియాని చెయ్యి పట్టి తోస్తూ తీసుకెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఆ సీసీటీవీ ఉన్న వీధికి పక్కన ఉన్న వీధి తాలూకా సీసీటీవీ ఫుటేజ్లో ఏమీ సరిగ్గా తెలియట్లేదు. ఆ వీధిలోనే కనపడి ఆ వీధిలోనే మాయమైనట్టుగా ఉన్నారు దియా పక్కనున్న భారీ మనిషి. ఎస్ఐ ప్రసాద్కి అర్థం కావటం లేదు ఏం జరిగి ఉండొచ్చు అని. రాజు ఫోన్ చేసి తన భార్య రాణిని పిలిచి సహనకి తోడుగా ఆమె ఇంట్లో ఉండమన్నాడు. దియా ఏ అర్ధరాత్రో వచ్చి తలుపు తడుతుందేమో అని రాత్రంతా ఎదురు చూస్తూ కూర్చుంది సహన. దియా రాలేదు. దియా గురించి కబురు తెలియలేదు. మరో రోజు పొద్దున్నే ఏ వీధి సీసీటీవీలో అయితే దియా కనపడిందో అక్కడికి చేరుకుంది సహన. రాజు ఆటోలో కాకుండా ఇంటి బయటకు రాగానే ఏదో ఒక ఆటో వస్తే అడ్రస్ చెప్పి ఎక్కేసి అక్కడకు చేరుకుంది. ఆ వీధిలోని అణువణువు వెతుకుతుంది. కళ్ళను భూతద్దంలా చేసి మరీ వెతుకుతుంది. రోడ్డు మీద దియా చేతి గొలుసు పడి ఉంది. ఇంకొంచెం దూరంలో దియా తలకు ఇష్టంగా చుట్టుకునే రంగురంగుల బ్యాండ్ పడి ఉంది. నా దియా అని తనలోనే కుళ్ళి కుళ్ళి ఏడ్చుకుంటూ అన్ని షాపులు తలుపులు గుచ్చి గుచ్చి దీక్షగా చూస్తోంది. దూరాన ఒక షాపు పక్కన తలుపులోంచి ఒక ముసలాయన బయటకొచ్చాడు. ఎందుకైనా మంచిదని అతనికి కనపడకుండా ఒక స్తంభం పక్కకు తప్పుకుంది. ఆయన చేతిలో ప్లాస్కోతో వేరే వైపు వెళ్ళిపోయాడు. సహన ఆ షాపు తలుపు వైపు వెళ్ళింది. ఇందాక ఆ తలుపు ముందే దియా బ్యాండ్ దొరికింది సహనకి. తలుపు తోసి చూసింది. కొంచెం తెరుచుకుంది. ఆ కాస్త సందులోంచి దూరి వెళ్ళింది. తలుపు ఇంకొంచెం తెరిస్తే శబ్దం అవుతుందేమో అని సహన ముందు జాగ్రత్త పడింది. అక్కడ లోపల 2 చిన్న చిన్న గదులు ఉన్నాయి. ఆ గదులు పక్కన చెక్క మెట్లు ఉన్నాయి. పైన ఇంకొన్ని రూములు ఉన్నట్లున్నాయి అనుకుంది సహన. కింద రూముల దగ్గర శ్రద్ధగా వింటుంది. ఏదైనా అలికిడి వినిపిస్తుందేమో అని. 5 నిమిషాలు గడిచాయి. సహనకి తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది. ఏదో ఒక గదిలోకి ధైర్యం చేసి వెళదామో అనుకుంటుంది. ఇంతలో సన్నగా ఓ గొంతు ఏదో అంటూ వినపడింది. పైనుంచి వచ్చింది ఆ స్వరం, ఆ శబ్దం. ఆ గొంతు తన దియాదే అని పసిగట్టింది ఆ తల్లి మనసు. వెక్కిళ్ళు పెడుతూ ఏడుపు రాబోయింది. గొంతును గట్టిగా తన చేత్తో నొక్కేసుకుంది శబ్దం బయటికి రాకుండా. నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకెడుతుంది. ఇంకో మెట్టు ఎక్కితే పైన వరండాలోకి వెళ్ళొచ్చు. సరిగ్గా అప్పుడే కింద తలుపు తెరిచిన శబ్దం వచ్చింది. కింద ముసలాయన వచ్చాడు. కానీ కింద ఎవరు వచ్చారు అని కూడా చూడకుండా ఆలోచించకుండా సహన పైనున్న మొదటి గదిలోకి దూసుకెళ్ళింది. అక్కడ దియా నోట్లో బట్టలు కుక్కబడి ఉన్నాయి. ఒక భారీ అతను గోడకి తగిలించి ఉన్న చిన్న అద్దంలోకి చూసుకుంటూ గెడ్డం చేసుకుంటున్నాడు. అలికిడికి వెనక్కి చూశాడు. దియా కూడా అప్పుడే అమ్మను చూసి కట్టేసిన చేతులు కాళ్లను బలంగా విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ గింజుకుంటుంది. అతను ఒక్క క్షణం మాత్రమే కంగారు పడ్డాడు. తర్వాత చాలా కుదురుగా నింపాదిగా సహనని చూస్తూ నించున్నాడు. సహన ఒక్క అంగలో దియాని చేరుకొని అతన్ని ఒకవైపు చూస్తూ మరోవైపు దియా కట్లను విడిపిస్తోంది. ముసలాయన గదిలోకి వచ్చాడు. చాలా మామూలుగా ఫ్లాస్క్ టేబుల్ మీద పెట్టేసి తన మానాన తాను వెళ్ళిపోతున్నాడు. సహనకి భారీ మనిషి చూస్తే భయం వేసి గుండెలు అదురుతున్నాయి. ముసలాయన కూడా వచ్చాక టెన్షన్ ఇంకా పెరిగి తలలో నరాలు ఒక్కసారిగా లాగినట్లు అయి తలలో నొప్పి మొదలైంది. కళ్ళు మసగబారుతున్నాయి. బీపీ పెరిగిపోతూ. కానీ తల్లి మనసు కూతురి కోసం ఓడిపోవద్దని హెచ్చరించింది. ముసలాయన చాలా మామూలుగా తన మానాన తాను వెళ్ళిపోయాడు. దియా కట్లు తీసేసింది సహన. దియా నోట్లో బట్టను లాగేసింది సహన. అమ్మా అని చుట్టుకుపోయింది.
దియా భయంతో సహనని. సహన పందెంలోకి దిగిన ఆడపులిలా చాలా అప్రమత్తంగా ఉంటూ అతన్నే చూస్తూ దియా చెయ్యపట్టుకొని గుమ్మం వైపుకు ఒక్కొక్క అడుగు వేస్తుంది. సహన దియాను తీసుకుని బయటికెళ్లే ప్రయత్నం చెయ్యటం గమనించిన అతనికి కోపం వచ్చింది. కళ్ళు ఎర్రబడుతున్నాయి. చూపు క్రూరంగా మారింది. తలదించి కళ్ళు మాత్రం వీళ్ల వైపు కేంద్రీకరించి సూటిగా, దుర్మార్గంగా, వికృతంగా, కాఠిన్యం నిండిన చూపు చూస్తున్నాడు అతను. ఇప్పుడు అతని మొహం భయంకరంగా ఉంది. అతని మొహంలో వస్తున్న క్రూరత్వం చూస్తున్న దియా భయంతో వణికిపోయి అమ్మా అమ్మా అని సహన చేతిని గట్టిగా పట్టేసుకుంది. పర్లేదు పర్లేదు దియా, నువ్వు భయపడకు అని సహన దియాకి ధైర్యం చెప్తుంది. పులి వేటాడే జింక దియా అయితే ఆ క్రూర పులిలాంటి అతని నుంచి కాపాడే ఆడపులిలా సహన మారింది. పైకి ధైర్యంగా ఉన్న లోపల వణుకు పడుతుంది సహనకు. అయినా సరే తన కూతురు కోసం ఎంతైనా సిద్ధమన్నట్టు పోరాడటానికి తయారుగా ఉంది సహన. అతను వికృత మొహంతో దూకుడుగా ముందుకు రాబోయాడు. అంతే, సహన పిచ్చబలం తెచ్చుకుని శ్రేయ్ అని గట్టిగా అరుస్తూ వేగంగా ముందుకు దూసుకెళ్ళి అతన్ని తన చేతులతో విసురుగా వెనక్కి తోసేసింది. అతను కింద పడనైతే పడలేదు కానీ భయపడుతుంది అనుకున్న ఆడమనిషి అలా దూసుకొచ్చి దాడి చేస్తుందని ఊహించక 2 అడుగులు వెనక్కి తోలాడు. అదే అదునుగా సహన పదమ్మ దియా అని అంటూ దియా చెయ్యి పట్టుకుని మెట్లు వైపుకి పరుగు తీసింది. దియాని దాదాపు ఈడ్చుకెడుతుంది సహన. ఇక్కడ మళ్ళీ అతని చేతికి చిక్కుతుందో దియా అనే కంగారు. సహనకి పిచ్చ బలం, మొండి ధైర్యం ఇచ్చాయి. వెనకాలే అతను పరిగెత్తుకొస్తున్నాడు. వీధి తలుపు దాటింది. అతను దాదాపు సహన భుజం అందుకోబోయాడు. అతని చేతికి తాకింది ఎస్ఐ ప్రసాద్ గన్లోని బుల్లెట్. అమ్మా అని భయంగా దియా సహనను పట్టేసుకుంది. భయం లేదు దియా, భయం వద్దు అని కూతురుని గుండెల్లోకి పొదుముకుంది సహన. ఎస్ఐ ప్రసాద్ అతన్ని జీబులోకి ఎక్కించమని పోలీసులకి చెప్పి, ఏంటమ్మా ఈ దూకుడు? మేము నిన్న రాత్రి నుంచే ఈ వీధిలోని సీసీటీవీని మా మానిటర్కి కనెక్ట్ చేసుకున్నాం. ఏ ఒక్క కదలికైనా మాకు అర్థమయ్యేలా గమనించుకుంటున్నాం. ఎందుకంటే ఈ వీధి దాటైతే మీ అమ్మాయి ఇంకెక్కడా కనపడలేదు అని మాకు స్పష్టంగా అనిపించింది. కానీ మీరు ఏ ధైర్యంతో వచ్చారమ్మా అన్నాడు ప్రేమగానే మందలిస్తూ. మీరు ఇక్కడికి రావటం మానిటర్లో గమనించిన మా కానిస్టేబుల్ నాకు చెప్తే వెంటనే మేమొచ్చాం కాబట్టి సరిపోయింది. లేకుంటే ఏమయ్యేదో అని అంటూ ఉంటే ప్రసాద్ని మధ్యలోనే అడ్డుకుంటూ సమాధానమిచ్చింది సహన. ఆడవారు ఎక్కడైనా పిరికివారు, బలహీనులు కావచ్చు. కానీ పిల్లల విషయంలో, అది ముఖ్యంగా వారి భద్రత కోసం ఎంతకైనా తెగిస్తారు. నా జీవితమే దియా. తనే కనపడకుండా పోతే దొరికేదాకా నేనెలా ఊరికే ఉండగలను అంది నిర్భయంగా సహన. అవునమ్మా, నువ్వు బంగారు తల్లివి అని సహనను మనస్ఫూర్తిగా మెచ్చుకుని దియ వైపు చూసి, అసలు అతనితో ఎందుకు వెళ్ళావు నువ్వు అని కోప్పడ్డాడు ప్రసాద్ దియాని. మా ఆటో రాజుని సరదాగా ఏడిపిస్తూ ఇలా ఈ వీధుల్లోకి వచ్చి కాసేపు దాక్కొని వెళుతుంటాను. అలానే నిన్న వచ్చాను ఇక్కడికి. ఆ బండోడు నా పొట్ట పక్కన కత్తి పెట్టి గుచ్చుతూ నోరు మూసుకొని నడుస్తూ ఉండు, లేదంటే పొడి చేస్తా అన్నాడు. నాకు భయం వేసి అతను చెప్పినట్టే అతనితో వెళ్ళాను. ఆ రూములో నా చేతులు కాళ్ళు కట్టేసి, నా నోట్లో బట్ట కుక్కేసి, నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి, అతని ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ, ఇక్కడ ఒక అమ్మాయి బాగుంది, 10 లక్షలు చాలా తక్కువ, 50 లక్షలు ఇస్తేనే అమ్ముతాను అన్నాడు అని వెక్కి వెక్కి ఏడుస్తూ దియా చెబుతుంటే, అప్పటిదాకా తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో ఉన్న సహన ఉన్నట్టుండి దియా భుజం మీద తలపెట్టుకుని బోరున ఏడ్చేసింది. అప్పటి వరకు లోపల దాచుకున్న భయం, బాధ కన్నీరుగా బయటికి జారుకోగా ఆ తల్లి బిడ్డలన్నీ చూస్తున్న ప్రసాద్కి కూడా కళ్ళు తడి అయ్యాయి. అందుకే దియా, మన జాగ్రత్తలో మనం ఉండాలి. చూడు, నీకిప్పుడు ప్రమాదం రాబోయి తప్పింది. అమ్మకి చాలా బాధ అయ్యింది. ఇంకెప్పుడు ఇలా చెయ్యకు అని ప్రసాదు జాగ్రత్తలు చెప్పాడు దియాకి. ఇంకెప్పుడు జాగ్రత్తగానే ఉంటానమ్మా అని సహనని చూస్తూ చెప్పింది దియా.
సహన దియాను దగ్గరికి తీసుకుంది.